ప్రియమిత్రులారా, జయస్తంభ లిపులలో, అన్నమయ్య త్యాగయ్య కృతులలో, శాసనాల పేర రాలలో, పల్నాటి భారతాది కథల్లో, గాయకుల గళాల గానంలో చెన్నుమీరిన మన తెలుగు భాషా భాగ్యరేఖలు, కవులు కొత్త పదాలు నేర్వక పాడిందే పాటగా వాడిన పదాలలో మారిపోతున్న వేళ తెలపాలనే తెలుగు పదాల ప్రాశస్త్యం శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గ్రంథం నుండి పెన, పేట, పేద అను పదాలను వినిపించున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. మన ఊళ్ళలో నరసారావుపేట, జగ్గయ్యపేట, చిలకలూరిపేట వంటి పేర్లతో ఉన్న ఊర్లున్నాయి. ఆభరణాలలోనూ కంఠహారాలలో ఏకావళి, చాటుకారము అనే పేర్లతో ఒంటిపేట హారం ఉంది. గుచ్ఛార్ధమని పిలువబడే 16 పేటల హారము, అర్ధగుచ్ఛము అని పిలువబడే 32 పేటల హారము, విజయఛందము లేదా సరిగా అని పిలువబడే 100 పేటల హారము, ఇంద్రఛందస్సు అని పిలువబడే 1000 పేటల హారము ఉన్నాయి. మరి పేట అంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అని అంటారు కదా. అంగడి అనే పదంతో అంగడి బియ్యం, తంగడి కట్టెలు, అంగట్లో ఎక్కువైతే ముంగిట్లోకి వస్తుంది, అంగట్లో అరువు తల మీద బరువు అంటూ పరిశీలన జాగ్రత్తలను తెలిపే సామెతలు చెప్పబడగా, శ్రీనాథుడు తన చాటువులలో అంగడియూర లేదు వరి అన్నము లేదు, శుచిత్వమేమీ రంగనలింపు లేరు అంటూ పల్నాటి సీమల గురించి వివరించిన పద్యంలో అంగడి అనే పదం వాడబడినందున ఈ అంగడి అనే పదం ఎప్పటి నుంచో ఉన్నదని అర్థమవుతుంది. ఈ అంగడి అనేది పేట అనే పదానికి గల ఒక అర్థం. నగరము అనే పదంతో విజయనగరము, భాగ్యనగరము వంటి ఊళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ నగరము అనే దానినే పురము, పురి, పట్టణము, పట్టము, ప్రోలు మొదలైన పేర్లతో పిలుస్తారు. పట్నం అన్న పేరుతో పట్నం వచ్చి పల్లెల్లో రత్న పరీక్ష చేయించుకున్నట్లు మొదలైన సామెతలు ఎన్నో వచ్చాయి. ఇంకా తెలుగు వలరాని భాగ్యమ్ము తేజమలర, గోలు కొండావనీపతి కుతుబ్షాహ, భాగ్యమ్ము పేర నిర్మించే భాగ్యపురిని, అదియ హైదరాబాదయ్య హైదరాఖ్య అంటూ విశ్వనాథ వారు హైదరాబాద్ నగరానికి ఆ పేరెలా వచ్చిందో చెప్పారు. ఈ పురి లేదా నగరము అనేది పేట అనే పదానికి గల మరో అర్థము. చెవిపోగు, నూలు పోగు, పోగులు, నూరేండ్లు నిలుచున అంటూ చెప్పిన మాటలలోని పోగు అనేది కూడా పేట అనే పదానికి గల ఇంకో అర్థం. అల వైకుంఠపురములో ఆమూల సౌదంబు దాపల అంటూ పోతన చెప్పిన పద్యంలో వైకుంఠపురములోని ఒక భాగంలోని ఒక సౌధం గురించి చెప్పబడింది. పట్టణ భాగము లేదా నగర భాగము అనేది పేట అనే పదానికి గల ఇంకొక అర్థము. ఇప్పుడు పేద అను పదమును గురించి తెలుసుకుందాం. పేదకిచ్చు మనువు పెనవేసినట్లురా అని అన్నాడు వేమన. కులానికి పేద కానీ గుణానికి పేద కాదు. పేదవాని కోపం పెదవికి చేటు, పేదను చూస్తే పేలాలు కుళ్ళుతాయి అన్నవి మనవారు చెప్పిన సామెతలు. పేదతనమునందు పెరిగినంత మాత్రాన విధిగా పట్టుబడదు పేద బుద్ధి అన్నారు నార్లవారు. మరి పేద అనే పదానికి గల అర్థాలేంటో చూద్దామా? పైన చెప్పబడిన సామెతల్ని చదివితే పేద అంటే పేదవాడు అనే అర్థం ఉందని అర్థమైంది కదా. అల్పనరులకుండు అత్యాశలైనను అల్ప పరిధిలోని ఆగిపోవు అని, అల్పనరుని పట్ల ఆగ్రహమ్మునైనను తరచువాని పేరే తలతువేని అంటవచ్చు నీకే అల్పబుద్ధుల కొన్ని అని అన్నారు నార్లవారు. ఆ పద్యపాదాలలోని అల్పుడు అనేది పేద అనే పదానికి ఉన్న ఇంకో అర్థము. పిరికితనము వేమరుటయు, కొరువతనము మెత్తబాటున గార్యంబు నత్తెరంగు నేరమియు, విషయంబుల కూరుటయును కలుగుపతికి నుండదు సిరి తొలగిపోవు అంటూ మగవాడికి సిరి కోల్పోవడానికి పిరికితనం ఒకటిగా చెప్పబడింది. ఇంకా పిరికివానికి పిడికిలంత మీసాలు, పిరికివాని బింకం పిరుదులో ఇంకు అలాంటి సామెతలలో చెప్పబడిన పిరికితనము అనేది పేద అనే పదానికి గల మరొక అర్థం. మనసును సౌమ్యత లోపించిన వాడు రాక్షసుడితో సమానం అంటారు కదా. ఆ సౌమ్య గుణమును కల సౌమ్యుడు అనేది కూడా పేద అనే పదానికి గల వేరొక అర్థం.